ఆపండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం నీకు ఇష్టం లేదా లక్ష్మి? మా ఇంట్లో నువ్వు వచ్చినప్పటి నుంచే సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. బాబు ప్రకాష్, దాని వెనక కోటలున్నాయా కోట్లున్నాయా? ఎవరెవరో అమ్మ నాన్న రావడానికి? సరే, మీరే లక్ష్మి అమ్మా నాన్నలను అనుకుందాం. మీ మాట మీరు నమ్మాలి అంటే ఏదో ఒక ఆధారం కావాలి కదా. మన దగ్గర ఇప్పుడు ఏ ఆధారాలు లేవు కదా సహస్ర. అయితే ఒక పని చేద్దాం, వీళ్ళకి లక్ష్మికి DNA టెస్ట్ చేపిద్దాం. అప్పుడు తేలిపోతుంది కదా. ఒకవేళ వీళ్ళు అమ్మా నాన్నలైతే ప్రకాష్ లక్ష్మి భర్త కాదు. కరెక్ట్ గా చెప్పారు అంబిక గారు. మీరు వెంటనే ల్యాబ్ వాళ్ళని పిలిపించండి, DNA టెస్ట్ చేయించండి. ఒక్క నిమిషం, నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని పిలిపిస్తాను. రిపోర్ట్స్ వచ్చాక ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అప్పుడు తెలుస్తుంది. ముందు త్వరగా పిలిపించవే. హలో, ఓకే. ఒక 5 minutes లో ల్యాబ్ టెక్నీషియన్ వస్తున్నాడు. రండి. మేడం, DNA టెస్ట్ ఎవరెవరికి చేయాలి? వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి తమ కూతురని చెప్తున్నారు. అందుకే DNA టెస్ట్ చేపించి అసలు ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మా నాన్న అవునో కాదో తెలుసుకోవాలి. ఓకే మేడం, మీ డౌట్ తీరాలంటే వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని DNA టెస్ట్ చేస్తే సరిపోతుంది మేడం. మీ అనుమానాలన్నీ తీరిపోతాయి. బ్లడ్ శాంపిల్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి? ఆ రూమ్ లో శాంపిల్స్ తీసుకోండి. ఓకే మేడం, ఫస్ట్ పేరెంట్స్ని పంపించండి, ఆ తర్వాత అమ్మాయిని పంపించండి. మీరేంటి అలా చూస్తున్నారు? వెళ్ళండి.